సార్ మీరు జెమాలజిస్ట్ చేశారు కాబట్టి ఒక రత్నం చూసిన వెంటనే మీకు ఒరిజినల్ కాదని తెలుస్తుంది. కానీ మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది ఒరిజినల్ కాదని? అది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, మీరు అర్థం చేసుకోవాలి, జెమాలజిస్ట్ అయినా ప్రపంచంలో నేకెడ్ ఐతో చూసి ఎవరూ చెప్పలేరు. ఎగ్జాంపుల్ దీనికి ఒక బ్లడ్ ఉందనుకోండి, బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో ఎంత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయినా గ్రూపు నేకెడ్ ఐతో చూసి చెప్పగలుగుతారా అండి? చెప్పలేరు. అంటే ఒక సింపుల్ టెస్ట్ గ్రూపు చెప్పాలన్నా కానీ మైక్రోస్కోపిక్ టెస్ట్ కావాలి. అది ఇంకా డిసీజెస్ కావాలంటే ఇంకెన్నో రకాల పరీక్షలు చేయాలి. అంటే ఒక చిన్న గ్రూపు కూడా, ఒక క్వాలిఫైడ్ పర్సన్ కూడా ఎలా చెప్పలేరో నేకెడ్ ఐతో చూసి, జెమాలజీ ప్రాముఖ్యత కూడా అట్లాగే అయిపోయింది. ఒక క్వాలిఫైడ్ జెమాలజిస్ట్ కూడా నేకెడ్ ఐతో చూసి చెప్పలేడు. కొంతవరకు ఎక్స్పీరియన్స్ మీద చెప్పొచ్చు, బట్ అథెంటిక్గా చెప్పలేడు. ఎందుకంటే మైక్రోస్కోప్ చేసే పని ఏ జెమాలజిస్ట్ కళ్ళు చేయవు. అంటే ఈ లెక్కలు ఆలోచిస్తే ప్రపంచంలో ఎంత పెద్ద కింగ్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక చిన్న సోల్జర్ అయినా, ప్రతి మనిషి పవర్స్ అనేది ఒకే విధంగా ఉంటాయి. ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన ఐ పవర్ ఎక్కువ ఉంది, ఆయన 1 కిలోమీటర్ దూరంది కూడా చూడగలుగుతాడు అన్నది కాదు. ప్రతి మనిషి లిమిటేషన్స్ ఉంటాయి. అయితే నేకెడ్ ఐతో చూసి ఎవరూ చెప్పలేరండి. అందుకే జనరల్ పబ్లిక్ ఎలా బిలీవ్ చేయాలన్న పాయింటే చెప్తున్నాను. ఇప్పుడు మేమైనా అథెంటిక్గా చెప్పాలంటే మైక్రోస్కోప్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ వాడాలి. అది వాడకుంటే అథెంటిక్గా చెప్పలేం. కొంతవరకు చెప్పగలుగుతాం. బట్ జనరల్ పబ్లిక్ అయితే మేమే ఒక క్వాలిఫైడ్ పీపులే చెప్పలేనప్పుడు జనరల్ పబ్లిక్ మీరేం చేయాలి? యూ హ్యావ్ టు బిలీవ్ ద పీపుల్ హు ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఆథరైజ్డ్ అండ్ ప్రాపర్ సర్టిఫికేట్ ఏంటి అన్నది తెలుసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక సర్టిఫైడ్ రత్నాన్ని, జెన్యూన్ రత్నాన్ని కొనాలంటే వరల్డ్ వైడ్ పీపుల్ ఆర్ బిలీవింగ్ ద సిస్టమ్. ఈ జెమాలజీ సిస్టమ్, ల్యాబ్ సిస్టమ్ను బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి యూ ఆల్సో, మీరు ఇలాంటి వాళ్ళు కూడా యూ హ్యావ్ టు బిలీవ్ ద ఆథరైజేషన్ సిస్టమ్ను మీరు బిలీవ్ చేయాల్సి ఉంటుంది.